ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనములో, మీ దేహము ద్వారా నన్ను మహిమపరచండి, నా రక్తాన్ని ఇచ్చి వెల ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాను అని. అయితే దేవుడు తన యొక్క దేహాన్ని, తన యొక్క రక్తాన్ని మనకి పంచి ఇచ్చాడు. మరి మన దేహము ద్వారా దేవుణ్ణి ఎలా మహిమపరిచేది? ఒకే ఒక్క ఆన్సర్, అదేంటంటే మనము రోజు మన కనతలైన కథోలిక శ్రీ సభలో, అదేవిధంగా ప్రతి సబాత్ డే రోజున మనము దివ్య మందసం దగ్గరికి వెళ్ళి యేసయ్యను మనం ఆరగిస్తూ ఉన్నాము. ఆ దివ్య బలినాథుని రక్త శరీరాలను భుజిస్తూ ఉన్నాము. ఈ భోజనము శాశ్వతమైనది. ఈ దేహము పరిశుద్ధంగా జీవించాలి అంటే, శోధనలో పడినప్పటికీ దేవుడికి మహిమకరంగా మారాలి అంటే, దేవుడి దేహాన్ని మనము ఆరగించాలి. ఆ దేహాన్ని స్వీకరిస్తే, ఆ రక్తము చేత మనము కడగబడితే, మన అంతరంగములో ఉన్న దేవుడి ఆత్మ అయినప్పటికీ అపరిశుద్ధంగా అవ్వకుండా మన ఆత్మ కడగబడుతుంది. అదేవిధంగా మన ఈ దేహము దుర్బలమైనది కాబట్టి ఈ దేహము కూడా కడగబడుతుంది. అప్పుడే మనము మంచి జీవితాన్ని ఈ శరీరం ద్వారా జీవించడం ద్వారా దేవుణ్ణి మహిమపరిచిన వాళ్ళం అవుతాము. అందుకే దేవుడు ఏమన్నా అంటే, ఇదిగో మీ యొక్క దేహము దుర్బలమైనది కానీ ఆత్మ శక్తివంతమైనది. ఈ ఆత్మ చేత మనము నడిపింపబడుతూ ఉన్నాము. అదేవిధంగా మన దేహముతో మనము దేవుణ్ణి మహిమపరచాలి అనే యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే, తప్పకుండా కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకి బోధిస్తున్న ఈ యొక్క గొప్ప వాక్యము, ఇదిగో నేనే జీవాహారమును అని యోహాను 6వ అధ్యాయం 48వ వచనం సెలవిస్తుంది. కాబట్టి జీవాహారము నేనే అని పలుకుతున్న మన యేసయ్యను మనం రోజులో కొంటే శక్తివంతులుగా మనము తయారవుతాము. ఆమేన్. హల్లెలూయా.